ఇది ప్రభుత్వంలో అధికార మార్పిడి తర్వాత పాత విషయాలు ఎలా కొత్త రూపంలో బయటపడుతున్నాయో, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను ఎలా నిర్వర్తించాలనే దానిపై జరిగే చర్చ. ముఖ్యంగా ఒక పోలీస్ తన డ్యూటీని మర్చిపోయి ఒక నాయకుడి వ్యక్తిగత పనుల్లో నిమగ్నమైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తుంది. అక్కడి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించింది. ఈ భద్రతా బాధ్యతను కాళేశ అనే ఎయిర్ కానిస్టేబుల్కు అప్పగించారు. అయితే ఇక్కడే అసలు విషయం మొదలైంది. కాళేశ కేవలం గన్మ్యాన్గా, అంటే భద్రతా సిబ్బందిగా కాకుండా ఒక వ్యక్తిగత సేవకుడిగా మారిపోయినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖచ్చితంగా చెప్పాలంటే జూలై 23న పెద్దిరెడ్డి తన కుటుంబంతో కలిసి రాజమండ్రి జైలు వద్దకు వెళ్లారు. అక్కడ రిమాండ్లో ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు. సాధారణంగా ఎవరైనా తమ ఆత్మీయులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు వారికి అవసరమైన వస్తువుల్ని తీసుకెళ్తుంటారు. అలాగే పెద్దిరెడ్డి కుటుంబం కూడా బెడ్, దిండ్లు, ఆహారం, దుప్పట్లు వంటి కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వస్తువులన్నీ మోసింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కాదు, సాక్షాత్తు ప్రభుత్వ భద్రత కోసం నియమించిన పోలీస్ గన్మ్యాన్ కాళేశానే. జైల్లోకి ఈ వస్తువుల బస్తాలు మోస్తూ వెళ్లిన గన్మ్యాన్ వీడియోలు బయటికొచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు క్షణాల్లో బోల్తా కొట్టాయి. అంటే అప్పటికే చాలా మంది చూశారు, షేర్ చేశారు. ఈ వీడియోలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. భద్రతా సిబ్బంది ఇలా వ్యక్తిగత పనుల్లో పాల్గొనటం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పోలీసులు తమ విధులకు కట్టుబడి ఉండాలి తప్ప ఎవరి వ్యక్తిగత పనులకు ఉపయోగపడకూడదనేది నియమం. ఈ నిబంధనల ఉల్లంఘన కారణంగానే చిత్తూరు ఎస్పీ జూలై 25న కాళేశ అనే గన్మ్యాన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాళేశ అనే కానిస్టేబుల్ పెద్దిరెడ్డికి చాలా కాలంగా భద్రతగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పులిచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఇతను వైసీపీ వర్గాల్లో కూడా బాగా కలిసిపోయిన వ్యక్తి అని సమాచారం. అంటే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ సన్నిహిత సంబంధాలే ఇప్పుడు అతనికి చేటు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ సస్పెన్షన్పై వైసీపీ మాత్రం మండిపడుతుంది. పెద్దిరెడ్డిపై ప్రభుత్వానికి రాజకీయ కక్ష ఉంది, అందుకే ఆయన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భద్రతా సిబ్బందిని రాజకీయంగా, వ్యక్తిగతంగా వాడుకుంటే జరిగేది ఇదేనా? ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి తమకు ప్రభుత్వం అందించిన డ్యూటీలో ఉన్న పోలీసును తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటే ఆ బాధ్యత ఎవరిది? అది పోలీస్దా, లేక ఆ పోలీసును వ్యక్తిగతంగా వాడుకున్న నాయకుడిదా? కాళేశ అనే ఒక సామాన్య కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. కానీ రేపెవరు బలయ్యేది? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలిపశువులను చేస్తారా, లేక వారిని దుర్వినియోగం చేసుకున్న నాయకులపై కూడా చర్యలుంటాయా అనేది ఆలోచించాల్సిన ప్రశ్న. ఇది కేవలం ఒక గన్మ్యాన్ సస్పెన్షన్ కాదు. ఇది పాలకుల బాధ్యత, ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణ మరియు ప్రజాధనాన్ని ఎలా సక్రమంగా ఉపయోగించాలనే దానిపై జరిగే చర్చకు అద్దం పడుతుంది. రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరమే. ఇది ప్రభుత్వంలో అధికార మార్పిడి తర్వాత పాత విషయాలు ఎలా కొత్త రూపంలో బయటపడుతున్నాయో, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను ఎలా నిర్వర్తించాలనే దానిపై జరిగే చర్చ. ముఖ్యంగా ఒక పోలీస్ తన డ్యూటీని మర్చిపోయి ఒక నాయకుడి వ్యక్తిగత పనుల్లో నిమగ్నమైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తుంది. అక్కడి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించింది. ఈ భద్రతా బాధ్యతను కాళేశ అనే ఎయిర్ కానిస్టేబుల్కు అప్పగించారు. అయితే ఇక్కడే అసలు విషయం మొదలైంది. కాళేశ కేవలం గన్మ్యాన్గా, అంటే భద్రతా సిబ్బందిగా కాకుండా ఒక వ్యక్తిగత సేవకుడిగా మారిపోయినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖచ్చితంగా చెప్పాలంటే జూలై 23న పెద్దిరెడ్డి తన కుటుంబంతో కలిసి రాజమండ్రి జైలు వద్దకు వెళ్లారు. అక్కడ రిమాండ్లో ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు. సాధారణంగా ఎవరైనా తమ ఆత్మీయులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు వారికి అవసరమైన వస్తువుల్ని తీసుకెళ్తుంటారు. అలాగే పెద్దిరెడ్డి కుటుంబం కూడా బెడ్, దిండ్లు, ఆహారం, దుప్పట్లు వంటి కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వస్తువులన్నీ మోసింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కాదు, సాక్షాత్తు ప్రభుత్వ భద్రత కోసం నియమించిన పోలీస్ గన్మ్యాన్ కాళేశానే. జైల్లోకి ఈ వస్తువుల బస్తాలు మోస్తూ వెళ్లిన గన్మ్యాన్ వీడియోలు బయటికొచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు క్షణాల్లో బోల్తా కొట్టాయి. అంటే
అప్పటికే చాలా మంది చూశారు, షేర్ చేశారు. ఈ వీడియోలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. భద్రతా సిబ్బంది ఇలా వ్యక్తిగత పనుల్లో పాల్గొనటం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పోలీసులు తమ విధులకు కట్టుబడి ఉండాలి తప్ప ఎవరి వ్యక్తిగత పనులకు ఉపయోగపడకూడదనేది నియమం. ఈ నిబంధనల ఉల్లంఘన కారణంగానే చిత్తూరు ఎస్పీ జూలై 25న కాళేశ అనే గన్మ్యాన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాళేశ అనే కానిస్టేబుల్ పెద్దిరెడ్డికి చాలా కాలంగా భద్రతగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పులిచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఇతను వైసీపీ వర్గాల్లో కూడా బాగా కలిసిపోయిన వ్యక్తి అని సమాచారం. అంటే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ సన్నిహిత సంబంధాలే ఇప్పుడు అతనికి చేటు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ సస్పెన్షన్పై వైసీపీ మాత్రం మండిపడుతుంది. పెద్దిరెడ్డిపై ప్రభుత్వానికి రాజకీయ కక్ష ఉంది, అందుకే ఆయన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భద్రతా సిబ్బందిని రాజకీయంగా, వ్యక్తిగతంగా వాడుకుంటే జరిగేది ఇదేనా? ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి తమకు ప్రభుత్వం అందించిన డ్యూటీలో ఉన్న పోలీసును తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటే ఆ బాధ్యత ఎవరిది? అది పోలీస్దా, లేక ఆ పోలీసును వ్యక్తిగతంగా వాడుకున్న నాయకుడిదా? కాళేశ అనే ఒక సామాన్య కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు, కానీ రేపెవరు బలయ్యేది? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలిపశువులను చేస్తారా, లేక వారిని దుర్వినియోగం చేసుకున్న నాయకులపై కూడా చర్యలుంటాయా అనేది ఆలోచించాల్సిన ప్రశ్న. ఇది కేవలం ఒక గన్మ్యాన్ సస్పెన్షన్ కాదు. ఇది పాలకుల బాధ్యత, ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణ మరియు ప్రజాధనాన్ని ఎలా సక్రమంగా ఉపయోగించాలనే దానిపై జరిగే చర్చకు అద్దం పడుతుంది. రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరమే. కల్లూరు గ్రామానికి చెందిన ఇతను వైసీపీ వర్గాల్లో కూడా బాగా కలిసిపోయిన వ్యక్తి అని సమాచారం. అంటే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ సన్నిహిత సంబంధాలే ఇప్పుడు అతనికి చేటు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ సస్పెన్షన్పై వైసీపీ మాత్రం మండిపడుతుంది. పెద్దిరెడ్డిపై ప్రభుత్వానికి రాజకీయ కక్ష ఉంది, అందుకే ఆయన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భద్రతా సిబ్బందిని రాజకీయంగా, వ్యక్తిగతంగా వాడుకుంటే జరిగేది ఇదేనా? ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి తమకు ప్రభుత్వం అందించిన డ్యూటీలో ఉన్న పోలీసును తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటే ఆ బాధ్యత ఎవరిది? అది పోలీస్దా, లేక ఆ పోలీసును వ్యక్తిగతంగా వాడుకున్న నాయకుడిదా? కాళేశ అనే ఒక సామాన్య కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు, కానీ రేపెవరు బలయ్యేది? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలిపశువులను చేస్తారా, లేక వారిని దుర్వినియోగం చేసుకున్న నాయకులపై కూడా చర్యలుంటాయా అనేది ఆలోచించాల్సిన ప్రశ్న. ఇది కేవలం ఒక గన్మ్యాన్ సస్పెన్షన్ కాదు. ఇది పాలకుల బాధ్యత, ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణ మరియు ప్రజాధనాన్ని ఎలా సక్రమంగా ఉపయోగించాలనే దానిపై జరిగే చర్చకు అద్దం పడుతుంది. రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరమే.